ఐర్లాండ్ తో 2 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. టీమిండియా పసికున్న ఐర్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయి సిరీస్ ని 0-2తో క్లీన్ స్వీప్ చేపించుకొని పరువు పోగొట్టుకొని ఖాళీ చేతులతో ఇండియా తిరిగి వస్తున్నారు. నిజంగా హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా ఐర్లాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. నిజం చెప్పాలంటే 2023లో అంటే 3 years బ్యాక్ టీమిండియా ఒక టీ20 ఓడిపోయింది, అది కూడా వెస్టిండీస్ తో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఐర్లాండ్ చేతిలో ఒక టీ20 సిరీస్ ఓడిపోయింది. దీన్ని బట్టి అర్థమవుతుంది మన టీమిండియా యంగ్ టీ20 టీమ్ ఎంత దారుణంగా ఉందో. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎంత దారుణంగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. బట్ చేసేదేమీ లేదు, సిరీస్ అయితే కోల్పోయారు. కానీ ట్రోలింగ్ లో మాత్రం గౌతమ్ గంభీర్ ని ఒక రేంజ్ లో వేసుకుంటున్నారు. సరే, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కైనా ఫస్ట్ టీ20నే కదా అని ఎగ్జెప్షనల్ ఇస్తున్నారు, కానీ గౌతమ్ గంభీర్ ని అసలు వదిలిపెట్టట్లేదు. ముఖ్యంగా ఐస్లాండ్ లాంటి చిన్న క్రికెట్ బోర్డ్స్ కూడా మాకు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా వద్దు, అంత టాలెంట్ ని మేము తట్టుకోలేమంటూ విమర్శలు చేస్తున్నారు. నిజంగా ఇది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి చాలా అవమానం అనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే ఈ విషయం కాసేపు పక్కన పెడితే టీమిండియా మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ కి రెడీ అవబోతుంది. జూలై 1 నుంచి ఇంగ్లాండ్ వెళ్ళబోతున్నారు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం. ఎస్, జూలై 1 నుంచి టీమిండియా ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ స్టార్ట్ అవబోతుంది. మరి ఈ సిరీస్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కి ఎంత ఇంపార్టెంట్, అలాగే వైభవ్ సూర్యవంశీని ఈ సిరీస్ లో అయినా డెబ్యూట్ చేపిస్తారే లేదా, దీంతో పాటు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్, బోత్ టీమ్ స్క్వాడ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతేకాకుండా ఈ మ్యాచ్ల టైమింగ్ లో చిన్న ట్విస్ట్ ఉంది. ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క టైమింగ్ లో ఉంది. ఈ మ్యాచ్లు చూడాలంటే రాత్రి మేల్కొని ఉండాలి. మరి ఆ ట్విస్ట్ ఏంటో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇంతకీ ఇప్పుడున్న టీ20 టీమ్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కమెంట్స్ లో చెప్పండి. 2026 టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ని పక్కన పెట్టి ట్రాన్సిషన్ ఫేజ్ అంటూ శ్రేయస్ అయ్యర్ ని కెప్టెన్ గా తీసుకొచ్చారు. అది జరిగిన ఫస్ట్ సిరీస్ లోనే ఐర్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీద ఫుల్ ప్రెషర్ పడింది. దాంతో జూలై 1 నుంచి స్టార్ట్ అవబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా టీమిండియాకి డూ ఆర్ డై గా మారింది. నిజం చెప్పాలంటే ఐర్లాండ్ తో సిరీస్ ఓడిపోవడం టీమిండియాకి ఒక వేకప్ కాల్ లాంటిది. ఇక్కడ గౌతమ్ గంభీర్ ఇంకా శ్రేయస్ అయ్యర్ రియాలిటీ చెక్ చేసుకోవాలి. దట్టు అయ్యర్ కెప్టెన్సీ సేఫ్ గా ఉండాలన్నా, గంభీర్ హెడ్ కోచ్ ఎక్స్పెరిమెంట్స్ ని ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండాలన్నా ఈ ఇంగ్లాండ్ సిరీస్ గెలవడం ఇద్దరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంగ్లాండ్ లాంటి స్ట్రాంగ్ టీం మీద వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే టీంని గెలిపేస్తే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ సీట్ స్ట్రాంగ్ గా మారుతుంది. అలాగే ఐర్లాండ్ సిరీస్ లో గౌతమ్ గంభీర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ప్యూర్ బ్యాటర్స్ బౌలర్స్ ని కాకుండా ఆల్రౌండర్స్ తో ఎక్స్పెరిమెంట్ చేశాడు, కానీ అది బ్యాక్ ఫైర్ అయింది. బట్ ఇదే ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఈ ఇంగ్లాండ్ సిరీస్ తో మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది. ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇదే ఎక్స్పెరిమెంట్ తో మళ్ళీ ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ని గెలిపించాలి. అప్పుడే అందరి నోర్లు మూత పడతాయి. మరి ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ వస్తుందంటే 100% వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఐర్లాండ్ తో జరిగిన 2 మ్యాచ్ల టీ20 సిరీస్ లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఫస్ట్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ రాణించిన, సెకండ్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ కూడా ఫెయిల్ అయ్యాడు. కాబట్టి అక్కడ ఎవరినో ఒకళ్ళని డ్రాప్ చేసి వైభవ్ సూర్యవంశీకి ఖచ్చితంగా ఛాన్స్ ఇవ్వచ్చు. అఫ్ కోర్స్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కాబట్టి ఫస్ట్ మ్యాచ్ నుంచే ఆడించకపోయినా సిచ్యువేషన్ ని బట్టి మధ్యలో ఆర్ సిరీస్ ఎండింగ్ లో కూడా వైభవ్ సూర్యవంశీని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కి షెడ్యూల్ అండ్ టైమింగ్ విషయానికి వస్తే, ఇందులో ఫస్ట్ టీ20 జూలై 1 నైట్ 10 కి స్టార్ట్ అవుతుంది. సెకండ్ టీ20 జూలై 4 ఉంది, అది ఈవినింగ్ 7 కే యాజ్ యూజువల్ టైం ఉంది. నెక్స్ట్ థర్డ్ టీ20 జూలై 7 నైట్ 10 కి ఉంది. ఆ తర్వాత ఫోర్త్ టీ20 జూలై 9 నైట్ 10 కే ఉంది. నెక్స్ట్ లాస్ట్ టీ20 జూలై 11 ఉంది, అది యాజ్ యూజువల్ టైం కే 7 కే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్, థర్డ్, ఫోర్త్ టీ20 మ్యాచ్లు నైట్ 10 కి ఉంటే సెకండ్, ఫిఫ్త్ టీ20 ఈవినింగ్ 7 కి ఉన్నాయి. సో వీడియోలో ముందు చెప్పినట్టుగా మీరు ఈ సిరీస్ ఫుల్ గా చూడాలనుకుంటే ఫస్ట్, థర్డ్, ఫోర్త్ సిరీస్ కోసం నైట్ అంతా మేల్కొని ఉండాల్సిందే. లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే ఈ ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా ఎప్పట్లాగే జియో హాట్స్టార్ లో ఓటీటీలో వస్తుంది. నార్మల్ టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ లో చూసేయచ్చు. ఇక
ఇంగ్లాండ్ టీ20 స్క్వాడ్ చూసుకుంటే కెప్టెన్ గా హ్యారీ బ్రూక్ ఉన్నాడు. తర్వాత స్క్వాడ్ లో జోస్ బట్లర్, సాకిబ్ మహమ్మద్, రెహాన్ అహ్మద్, జేమ్స్ కోలెస్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోర్డన్ కాక్స్, ఫిల్ సాల్ట్, సోనీ బేకర్, శామ్ కరన్, జోష్ టంగ్, టామ్ వాంటన్, లియామ్ డాసన్, లూక్ వుడ్, ఇంకా జాకబ్ బెథెల్, అలాగే విల్ జాక్స్ ఉన్నారు. అన్నట్టు ఇంగ్లాండ్ అంటే ఒక చిన్న పాయింట్ గుర్తొచ్చింది. ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ రీసెంట్ గానే ఇంగ్లాండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు, రిటైర్మెంట్ తీసుకున్నాడు. 35 years కే రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం అందరికీ షాకింగ్ అని చెప్పాలి. నిజానికైతే ఈ న్యూస్ ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది. బెన్ స్టోక్స్ నిన్ననే కన్ఫర్మ్ చేసేసాడు. నెక్స్ట్ ఇంగ్లాండ్ టూర్ కి టీమిండియా టీ20 స్క్వాడ్ డీటెయిల్స్ చూసుకుంటే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్, శివన్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ లో వచ్చిన సూర్యాన్ షెడ్జేని ఈ టూర్ కి కూడా కంటిన్యూ అవుతాడు. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి ఇంజురీ గురించి ప్రెసెంట్ అయితే ఎలాంటి అప్డేట్ లేదు. ఒకవేళ అప్డేట్ వస్తే షార్ట్ లో అప్లోడ్ చేస్తాం, స్టే ట్యూన్డ్. నెక్స్ట్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో కూడా ప్రసిద్ధ కృష్ణని కంటిన్యూ అవబోతున్నాడు. వరుణ్ చక్రవర్తి గురించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. నెక్స్ట్ వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్. టోటల్ గా అది సంగతి. ఇంగ్లాండ్ టూర్ కి లైవ్ స్ట్రీమింగ్ షెడ్యూల్, స్క్వాడ్ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేసాం. హోప్ నీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ సిరీస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్స్ లో చెప్పండి. అలాగే వైభవ్ సూర్యవంశీని ఈ సిరీస్ లో డెబ్యూట్ చేపిస్తాడా లేదా కమెంట్స్ లో మీ అభిప్రాయం తెలపండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.